పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మేము ఎప్పటికప్పుడు రాశి ఫలితాలు మీకు అందించడంలో చాలా శ్రమ చేయవలసినటువంటి వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులకు చాలా ఖచ్చితమైనటువంటి అక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రాశి ఫలితాలు చూసినటువంటి ప్రేక్షకులు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి వీటిని షేర్ చేయండి. ఇక్కడ ప్రస్తుతం కనుక తీసుకుంటే 12వ స్థానంలో గురుడు, 6వ తేదీ రాత్రి నుంచి 12వ స్థానంలో బుధుడు, అష్టమంలో శని, అష్టమంలో రాహువు, అలానే 2వ స్థానంలో కుజకేతు గ్రహాలు. ఈ సంయోగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి సమయం ప్రకారం కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారిలో మనోబలం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. అంటే మనోబలంతో కూడినటువంటి శక్తితో కార్య సాధన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీ జన్మరాశికి 2వ స్థానంలో అంటే సింహరాశిలో కుజుడు యొక్క సంచారం, కుజకేతు గృహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత 2వ స్థానం అంటే వాక్స్థానంలో కుజకేతు గృహాల యొక్క సంయోగం కారణం చేత మాట్లాడేటటువంటి మాటల విషయంలో కానీ ధనం విషయంలో కానీ అత్యంత జాగ్రత్త అవసరం. ఎక్కడా కూడా భోళాతనానికి వెళ్ళకూడదు. అంటే గొప్పలకు వెళ్ళటం వలన ఎక్కువగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే 2వ స్థానంలో కుటుంబ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక కుటుంబపరమైనటువంటి మాటలలో ఉద్రేకం తలెత్తే అవకాశం ఉంటుంది. ఏ సమస్య లేని చోట మీ యొక్క మాటల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. కానీ 11వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వ్యాపారపరమైనటువంటి లాభాలు, అంటే మీ 11వ స్థానాధిపతి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశికి లాభాధిపతి 10వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మికమైనటువంటి లాభాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నాయని చెప్పాలి. స్నేహితుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అంటే మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి పనికిరాదు. ఇక 2వ తేదీ 3వ తేదీ ఈ 2 రోజుల్లో వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ 2 రోజుల్లో ఇది పూర్తిగా ధనానికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించడం, ఖర్చులను సాధ్యమైన వరకు నియంత్రించుకోవటం, మాట్లాడేటటువంటి మాటల విషయంలో జాగ్రత్త పడటం, అలానే చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకోవటం కోసం యోగా ప్రాణాయామం మొదలైనటువంటి చేయటం చాలా మంచిది. ఇంకా కుటుంబపరమైనటువంటి అసంతృప్తి రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది కూడా కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక 4 నుంచి అంటే 4, 5, 6 ఈ 3 రోజుల్లో కనుక ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ విపరీతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. గృహ సంబంధమైన రిపేర్లు వస్తూ ఉంటాయి. వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. మాతృ సంబంధీయులతోటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి బలంగా కనిపిస్తూ ఉంది. ఇక 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కనుక తీసుకుంటే ఇది సంతానము, విద్య, ప్రేమ మొదలైన సంబంధాల విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పాలి. కానీ ఇక్కడ మీ జన్మరాశికి బుధుడు గూఢమైనటువంటి అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనూహ్యమైనటువంటి సమాచారం ఇక్కడ మీకు అందుతుంది. కొన్ని విషయాలలో మీకు చాలా కీలకమైన సమాచారం అందడం వలన చాలా గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే విద్యార్థులకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ప్రేమ విఫలమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత 10వ తేదీ 11వ తేదీ 2 రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు రుణ బాధలు, శత్రు బాధలు, వ్యాధి బాధలు పెరుగుతూ ఉంటాయి. రుణ, శత్రు, వ్యాధి వీటికి సంబంధించిన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి
ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలానే అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగాలలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో లేదా ఈ సమయంలో మీరు ఇంటర్వ్యూస్కి ఎవరైనా వెళ్తూ ఉంటారో అటువంటి వారు కొంచెం మెంటల్గా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని కనుక అధిగమించినట్లయితే సత్వరమైనటువంటి విజయాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 12వ తేదీ నుంచి 14వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇది కుటుంబపరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు నిష్పక్షపాతంగా ఉండాలి. అలానే ఇక్కడ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొద్దిగా కలత కలిగించే అవకాశం ఉంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి ఖర్చులతో కొన్ని ఇబ్బందులు అనేటటువంటి రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఊహించినటువంటి అస్థిరత్వం కలుగుతూ ఉంటుంది. రహస్య మార్గాల నుంచి నష్టాలు వస్తూ ఉంటాయి. శారీరకంగా అలసట పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే కొత్త పనులు ప్రారంభించాలనుకుంటారో ఇవి అనుకూలమైనటువంటిది కాదు. ఇంకా ధ్యానము, జపము, యోగా, ప్రాణాయామం లాంటివి చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అసలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటంటే మాట్లాడేటటువంటి మాటలలో అతి ధైర్యం పనికిరాదు. అలానే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయాణాలలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ధనం మీద అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కంట్రోలింగ్ అనేటటువంటి చాలా అవసరం. ఇవి చేయటం వలన ఈ రాశిలో జన్మించినటువంటి వారు గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.